రెండవ వచనం అన్నాడు, నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడివై వర్ధిల్లుతావు అని వాక్యం చెప్తా ఉంది. బిడ్డలారా, చాలా మందికి వాక్యాన్ని అంగీకరించరు, అనుసరించరు. కానీ లేఖనం ఏం చెప్తుందంటే, నా కుమారుడా, నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగినట్లుగా, నువ్వు వర్ధిల్లునట్లుగా, నీకు మేలు కలుగునట్లుగా ఏం చేయాలంట? తల్లిదండ్రులను సన్మానించమని వాక్యం చెప్తా ఉంది. తల్లిదండ్రులను సంతోషపెట్టమని వాక్యం చెప్తా ఉంది. ఈ మాట పౌలు గారు క్రొత్త నిబంధనకు వచ్చాక ఆయన సొంత మాటల్లో చెప్పడం కాదు, కానీ మన పితరుడైనటువంటి భక్తుడైన దైవజనుడైన మోషే భక్తుని ద్వారా ఇశ్రాయేలులకు నిర్గమాకాండం 21వ